హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఆర్కే వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, టుడే టాపిక్ వచ్చేసి బీ నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం. సో బీ నెట్వర్క్ అనేది ఒక వెబ్3 మొబైల్ ప్రాజెక్ట్, అంటే మొబైల్ మైనింగ్ ప్రాజెక్ట్. సో 2020లో ఆగస్టు మంత్లో ప్రాజెక్ట్ అనేది లాంచ్ అయింది. సో ఇప్పటి వరకు 5 years కంప్లీట్ అవుతుంది. స్టిల్ మైనింగ్ జరుగుతుంది. సో పై నెట్వర్క్ కూడా 2019లో వచ్చింది. సో బీ నెట్వర్క్ 2020లో వచ్చింది మైనింగ్ ప్రాజెక్ట్. ఇది కంప్లీట్ వెబ్3 మొబైల్ మైనింగ్ ప్రాజెక్ట్. సో రీసెంట్గా వాళ్ళు ఒక పాలిగాన్ బ్లాక్ చైన్ నెట్వర్క్ బేసిస్ ఒక టోకెన్ క్రియేషన్కి ఇచ్చారు. అంటే ఒక టోకెన్ క్రియేషన్కి కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చారు. సో ఆ కాంట్రాక్ట్ అడ్రస్ మనం ఏ విధంగా చేసుకోవాలి అంటే, చాలా బ్లాక్ చైన్స్ ఉంటాయి. సో ఇథేరియం బ్లాక్ చైన్ ఉంటుంది, పాలిగాన్ ఉంటుంది, బిఎస్సి ఫినాన్స్ బ్లాక్ చైన్ అండ్ సొలానా, చాలా టైప్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్ ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి పాలిగాన్ బ్లాక్ చైన్స్తో ఇంటిగ్రేట్ అయ్యారు. సో కాంటాక్ట్ అడ్రస్ ఎలా మనం వ్యాలెట్లో క్రియేషన్ చేసుకోవాలి, ఏ విధంగా మనము ఆ కాంటాక్ట్ అడ్రస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు వాళ్ళ అప్డేట్స్ తెలియాలంటే మీరు బీ నెట్వర్క్ అఫీషియల్ ఎక్స్ ట్విట్టర్ ఫాలో అవ్వండి. వాళ్ళ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. సో మీకు వ్యాలెట్ క్రియేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను కంప్లీట్గా చెప్తాను. సో చూడండి. సో మీరు బీ నెట్వర్క్ మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. బీ నెట్వర్క్ మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. వ్యాలెట్ అనే ఆప్షన్ బీ నెట్వర్క్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. వ్యాలెట్ అనే ఆప్షన్, ఆ వ్యాలెట్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దెన్ మీరు ఇక్కడ వ్యాలెట్లో ఆల్రెడీ ఈటీహెచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈటీహెచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈటీహెచ్ కాకుండా మీరు క్లిక్ చేయాల్సింది ఇక్కడ సైడ్లో మెనూ ఉంటుంది, 3 dots, అక్కడ మీరు క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ టోకెన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇంపోర్ట్ టోకెన్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్గా మీరు చేయాల్సింది, ఇక్కడ నెట్వర్క్ నేమ్ ఉంటుంది. ఇక్కడ బై డిఫాల్ట్ ఇథేరియం బ్లాక్ చైన్ ఉంది. సో గైస్, రిమెంబర్ చేసుకోండి, ఇక్కడ బై డిఫాల్ట్ ఇథేరియం బ్లాక్ చైన్ ఉంది. మీరు ఇక్కడ ఇథేరియం బ్లాక్ చైన్ని సెలెక్ట్ చేసుకొని పాలిగాన్ బ్లాక్ చైన్ మీద పెట్టుకోవాలి. అంటే పాలిగాన్ నెట్వర్క్ మీద మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేనైతే పాలిగాన్ బ్లాక్ చైన్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ అడ్రస్ ఏదైతే ఉంటారో బీ నెట్వర్క్ వాళ్ళు, ఆ కాంటాక్ట్ అడ్రస్ని ఇక్కడ కాపీ చేస్తున్నా, అది ఆటోమేటిక్గా ఫిల్ అయింది. టోకెన్ సింబల్, దెన్ టోకెన్ డెసిమల్. అంటే టోకెన్ సింబల్ అనేది ఇక్కడ వస్తుంది కంప్లీట్గా. నేను కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత వన్స్ ఇక్కడ వస్తుంది, మీరు చూడండి కంప్లీట్గా. నా దగ్గర కాంటాక్ట్ అడ్రస్ ఉంది కాబట్టి నేను కాపీ చేసుకుని పేస్ట్ చేస్తున్నా. సో అది వెరిఫై అవుతుంది ఆటోమేటిక్గా. సో టోకెన్ సింబల్ వచ్చేసి బి, దెన్ టోకెన్ డెసిమల్ వచ్చేసి 18. సో ఇక్కడ చూపిస్తుంది మీకు కంప్లీట్గా. మీరు ఇక్కడ కాంటాక్ట్ అడ్రస్ ఈ బ్లాంక్లో ఇచ్చిన తర్వాత టోకెన్ సింబల్, టోకెన్ డెసిమల్, ఆటోమేటిక్గా టోకెన్ సింబల్, టోకెన్ డెసిమల్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. వాళ్ళు ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ అడ్రస్ మనం అక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో మీకు ఈ కాంటాక్ట్ అడ్రస్ నేను యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు చూడండి, చూసి కాపీ చేసుకొని మీ దాంట్లో నేను ఏ విధంగా అయితే చేశానో ఆ విధంగా మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని మీరు వ్యాలెట్ క్రియేషన్ చేసుకోండి. ఎందుకంటే పై నెట్వర్క్ కూడా ఇలాగే చెప్పారు, ఫేక్ ప్రాజెక్ట్ అది ఇది అని. సో ఎవరి మాటలు నమ్మొద్దు. ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్లోని చాలామంది లక్షలు సంపాదించారు పై నెట్వర్క్లో. ఫైనల్లీ పై నెట్వర్క్ 2.60 cents $2.60 లిస్ట్ అయింది. దెన్ ఇప్పటికీ మైనింగ్ జరుగుతూనే ఉంది.
ఇప్పటికీ మైనింగ్ వాళ్ళు స్టాప్ చేయలేదు. మైనింగ్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే చాలామంది కేవైసీ పెండింగ్స్ ఉన్నాయి. ఆ కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు సక్సెస్‌ఫుల్ చేస్తారు. ఇప్పుడు కేవైసీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంది. అందరి కేవైసీ మాక్సిమం అయిపోతాయి. సో, ఎవ్వరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దెన్ మీరు బీ నెట్వర్క్ కూడా 2020 ప్రాజెక్ట్ చాలా ఓల్డ్ ప్రాజెక్టే. అంటే పై నెట్వర్క్ వచ్చిన తర్వాత వచ్చింది. ఆగస్ట్ మంత్‌లో 2020లో వచ్చింది. సో, ఇది కూడా కంప్లీట్‌గా 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నది. సో, ఎప్పుడు వీళ్ళు లిస్ట్ చేస్తారో తెలియదు. వెబ్3 హాల్వింగ్ అయిపోయింది. ప్రాజెక్ట్ ఎప్పుడు ఆల్మోస్ట్ అందరిది కేవైసీ కూడా అయిపోయింది. సో, మీ వ్యాలెట్ క్రియేషన్ అనేది మీరు చేసుకోండి. వ్యాలెట్ క్రియేషన్ చేసుకున్న తర్వాత దెన్ మీకు ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు మా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేను మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇచ్చిన తర్వాత మీరు కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీరు యాడెడ్ అనే ఉంటుంది. దెన్ ఇందాక ఈటీహెచ్ అని ఉంది. ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ ఈటీహెచ్ అనే ఉన్నది ఇంతకుముందు. ఇప్పుడు పాలిగాన్ అని ఉంది. ఇది నోట్ చేసుకోండి మీరు. మీరు క్రియేషన్ చేసుకోకముందు బిఫోర్ దట్ మీరు సెలెక్ట్ చేయకముందు ఇక్కడ ఇథేరియం బ్లాక్ చైన్ మీద బై డిఫాల్ట్ ఉంది. దెన్ ఇప్పుడు మేము టోకెన్ అడ్రస్ క్రియేషన్ చేసినాం కాబట్టి సో, మేము టోకెన్ అడ్రస్ క్రియేషన్ చేశాం కాబట్టి ఇక్కడ బి అనే ఉంటుంది. జస్ట్ బి అని ఉంటుంది. కింద బ్లాక్ చైన్ నేమ్ ఉంటుంది. పాలిగాన్ బ్లాక్ చైన్ అని. సో, గైస్ అర్థమైంది కదా! సో, మీకు క్రిప్టోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. నేను మీకు కంప్లీట్‌గా సపోర్ట్ చేస్తాను. కంప్లీట్ ఫ్రీ మైనింగ్. ఎవ్వరికీ ఒక రూపాయి మీరు పెట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్ ఫ్రీ మైనింగ్ చేసుకోండి. దెన్ వాళ్ళు లిస్ట్ చేసిన తర్వాత మనం సేల్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తగా ఇంటర్లింక్ అని వచ్చింది. ఇంటర్లింక్ చాలా మంచి ఆపర్చునిటీ. ఎవ్వరు మిస్ చేసుకోమాకండి. ఫ్రీ మైనింగ్‌ది ఎవ్వరూ మిస్ చేసుకోమాకండి. ఎందుకంటే ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ అనేది చాలా వాల్యుబుల్. సో, ఫస్ట్ బిట్‌కాయిన్ ఫ్రీ మైనింగ్ వచ్చింది. తర్వాత ఇథేరియం ఫ్రీ మైనింగ్ వచ్చింది. తర్వాత ఇథేరియం తర్వాత మనకు ఏదైనా ఫ్రీ మైనింగ్ ఒక కాయిన్ వచ్చిందంటే అది పై నెట్వర్క్ కాయినే. చాలామంది ఫేక్ ప్రాజెక్ట్, స్కామ్ ప్రాజెక్ట్ చాలా డిఫరెంట్‌గా చెప్పారు. బట్ ఎనీవే ఫైనల్లీ లిస్ట్ అయింది. ఫెబ్ 20 లిస్ట్ అయింది 2025లో. సో, ఫైనల్లీ $2.60కి లిస్ట్ అయింది. సో, చాలా మంచి ప్రైస్‌కి లిస్ట్ అయింది. సో, ఇంటర్లింక్ కూడా మనం చెప్పలేం. ఏ విధంగా వాళ్ళు ప్రైస్ ప్రిడిక్షన్ ఇస్తారో. ఆల్రెడీ ఇంటర్లింక్ ల్యాబ్స్‌లో గూగుల్ వాళ్ళు కొలాబరేషన్ అయ్యారు. దెన్ ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వాళ్ళు కొలాబరేషన్ అయ్యారు. దెన్ ఎన్వైఎస్ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా దీంట్లో పార్ట్ ఆఫ్ ఉన్నారు. అంటే ఇంటర్లింక్స్ ల్యాబ్స్‌లో పార్ట్ ఆఫ్‌గా ఉన్నారు. దెన్ ఎన్ఐఎస్టీ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ టెక్నాలజీ అని ఒక ఏజెన్సీ ఉంది. అంటే బ్యాంక్ సర్వర్ కానీ ఎటువంటి గవర్నమెంట్ సర్వీస్‌లకు వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ కింద ఎన్ఐఎస్టీ ఏజెన్సీ వాళ్ళకి ఇస్తారనమాట. సో, అటువంటి ఎన్ఐఎస్టీ ఏజెన్సీ వాళ్ళు ఇంటర్లింక్ ల్యాబ్స్‌లో వచ్చారనమాట. మేము మీకు సెక్యూరిటీగా ప్రొవైడ్ చేస్తాం ఎన్ఐఎస్టీ తరపు నుంచి అని. సో, చాలా స్ట్రాంగ్ ప్రాజెక్టు. 1 హ్యూమన్ 1 ఐడీ. అంటే ఒకసారి మీరు వెరిఫై చేసుకున్న తర్వాత ఇంకా మీకు కేవైసీ అనేది అడగదు. నో నీడ్ టు ఆస్కింగ్ కేవైసీ. సో, కంప్లీట్‌గా మీరు ఫ్రీ మైనింగే కదా! జస్ట్ పోయేదేముంది, జస్ట్ ఫ్రీ మైనింగే కదా! ఫ్రీ మైనింగ్ చేసుకోండి. దెన్ లిస్ట్ అయితే మీరు సేల్ చేసుకోండి. ఫ్రీ సేల్‌లో సేల్ చేసుకోవచ్చు. సో, అర్థమైంది కదా గైస్! మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. కంప్లీట్‌గా ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోమాకండి. సో, కంప్లీట్‌గా చేసుకోండి. ఇంకా చాలా టైం ఉంది. బీ నెట్వర్క్ లిస్ట్ అవ్వచ్చు 2020 ద ఎండ్ ఆఫ్ ఇయర్ 2025లో. లేకుంటే 2026లో అవ్వచ్చు. వాళ్ళ ఎక్స్ అఫీషియల్ ట్విట్టర్ ఉంది. నేను వాట్సాప్ గ్రూప్‌లో అండ్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఫాలో అవ్వండి. హోప్ యూ గైస్ లవ్ యూ ఆల్.